హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ అంటే మామూలుగా ఆ ఇంట్లో కూడా కొంచెం కూరగాయలు బీరకాయలే ఉండే. ఈ బీరకాయలు రోజు తినమని చెప్పేసారనమాట. పిల్లలు తినమనేసరికి ఏదో ఒకటి వెరైటీగా అన్నట్టుగా తెలిసినదే అయినప్పటికీ ఏదో ట్రై చేసిన అండి అంతే. ఇంట్లో ఉన్న వాటితోటే అది కొంచెం వేసేసి ఎగ్స్ కట్ చేసిన, కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకున్నాండి. ఒక రకంగా చెప్పాలన్నా మా పిల్లలు ఏంటి ఇది కరివేపాకు కూరనా, మేము తినమంటే తినలేమని కరివేపాకు ఎక్కువ వేసినావు కదా అని అంటారనమాట. మొత్తం మీద తినేసిరండి. ఎగ్స్ తెచ్చిన పిల్లల ప్రోటీన్ అవసరం కదా అని ఎగ్స్ తెప్పించిన. పాపకి ఆమె తింటా అని చెప్పింది అనమాట. చేసిన ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి, ఇదే ప్రస్తుతానికైతే. అలా కొంచెం తినేసారు. వారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు అంతే అండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కరివేపాకు, కంటికి కూడా మంచిది కదండి. నాకు కూడా అసలు చాలా చూపు దెబ్బతిన్నది అనమాట ఈ మధ్యన. ప్యాంట్ బాగా పెరిగిపోయిందండి. అందుకే కరివేపాకు మునగాకు తరచు ఆహారంలో చేర్చుకోవాలనుకుంటున్నాను. మునగాకు ఉన్నప్పుడు దాన్ని అంత విలువ తెలియలేదండి. ఈ మధ్యాహ్నం మళ్ళీ ఇంట్లో పెట్టాలి చెట్లు. అంతే అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు.